అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే అంశం పేరు ఆచమనం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? హిందూ మతంలో ప్రకారం ఏ పూజ మొదలుపెట్టాలన్నా ఆచమనంతోనే మొదలవుతుంది. దీని తర్వాతే సంకల్పంతో పూజ ముందుకు వెళుతుంది. హిందూ మతంలో శుద్ధ కర్మలు అయిన ఆచమనంతోనే ముఖ్యమైనవి. ఎందుకంటే ఇది శారీరక మరియు మానసిక మలినాలను శుభ్రపరుస్తుంది. దైవంతో సంబంధం బాగా పెంచుతుంది. ఆచమనం అంటే కుడి బొటన వేలుతో బ్రహ్మతీర్థం 3 సార్లు నీటిని త్రాగుతూ లోపలికి తీసుకోవడమే. విష్ణువు పేర్లు పఠిస్తూ ఆ నీటిని 3 సార్లు లోపలికి తీసుకుంటాం. ఆ తర్వాత శారీరక, మౌక్తిక మరియు మానసిక లోపాల నుండి విముక్తి చేయమని నమ్ముతారు. 3 సంఖ్య శుభ్రప్రదంగా పరిగణింపబడుతుంది. ఇది త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు 3 గుణాలు రజత, సత్య మరియు తమస సూచిస్తుంది. 3 సార్లు నీటిని తీసుకోవడం వల్ల గొంతులో ఉండే వాత, పిత మరియు కఫ దోషాలు తొలగిపోతాయి. మంత్రాలను స్పష్టంగా పలకగలుగుతాము. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః అంటే విష్ణువు నుదురు మీద ఉంటారు. నారాయణాయ నమః, నారాయణుడు నాభి దగ్గర ఉంటారు. మాధవాయ నమః, మాధవ అంటే హృదయం దగ్గర ఉంటారు. గోవిందాయ నమః, గోవిందుడు గొంతు దగ్గర ఉంటారు. విష్ణువాయ నమః, విష్ణువు నాభికి కుడివైపున ఉంటారు. మాధవాయ నమః, మాధవుడు నాభికి ఎడమవైపున ఉంటారు. విష్ణువే నమః, విష్ణువు భుజాల దగ్గర ఉంటారు. శ్రీధరాయ నమః, శ్రీధర మోచేతుల దగ్గర ఉంటారు. ఋషికేశాయ నమః, ఋషికేశాయ అంటే హస్తం దగ్గర ఉంటారు. పద్మనాభాయ నమః, పద్మనాభాయ అంటే వెన్నుపూసలో ఉంటారు. దామోదరాయ నమః, దామోదరాయ అంటే మోకాళ్ళలో ఉంటారు. వాసుదేవాయ నమః, వాసుదేవ అంటే కాళ్ళ దగ్గర ఉంటారు. ఇలా మనం ఏ విధంగా కేశవ, నారాయణ, మాధవ అని 3 సార్లు నీటిని లోపల తీసుకున్న తర్వాత గోవింద అని చెప్పిన తర్వాత ఎలాగైతే నీటిని కిందకి విడుస్తామో అలాగే మిగిలిన నామాలతో చెప్పి మనం ఎప్పుడైతే పైన చెప్పుకున్న విధానంగా కళ్ళు, చెవులు, గొంతు, హృదయం, నాభి, వెన్నుపూస ఇలా అన్నీ కూడా శుభ్రం చేసుకుని పూజను కొనసాగించుకోవాలి. ఇది కేశవనామాలు చేయడం వెనక ఉన్న ప్రాముఖ్యత, దాని విశిష్టత. ధన్యవాదాలు.